మా శాయశక్తులు ప్రయత్నించామమ్మా, ఆయన ఒప్పుకోలేదు. నాకైతే ఆ ప్లేస్ అమ్మటం అతనికి ఇష్టం లేనట్టే ఉందమ్మా. ఇష్టం ఉండదని మాకు తెలుసు, ఒప్పించమనే కదా మిమ్మల్ని పంపించినది. అతను చెప్పింది నిజమే. ఆ పెద్దిరేడు అంత సులువుగా ఒప్పుకోడు. ఎందుకంటే అది అతను ప్రాణానికి ప్రాణంగా గుర్తుగా ఉంచుకున్న చెల్లెలు పేరు మీదున్న భూమి. ఎవడో వచ్చి చారిటీ అని చెప్పి అది సావిత్రి పేరు మీద పెడతానని చెప్పినంత మాత్రాన ఆ భూమి ఈయనకి ఆడి మనసు అంగీకరించదు. మంచి పని చేయడానికి ఆడు ముందుంటాడు గాని దానికోసం చెల్లెలు ప్రేమకు గుర్తుగా పదిలంగా ఉంచుకున్న ఆ భూమిని ఇయ్యడానికి మాత్రం వాడు వెనకడిగే వేస్తాడు. ఆడు ఏమాత్రం ఆలోచించకుండా భూమిని రాసియాలంటే ఇంతకంటే వేరుగా ఇంకో పనేదో మనం చెయ్యాలా. అక్షయ్, సరే నువ్వు రాకపోతే నేను బర్త్డే పార్టీ చేసుకోను. ఓకే నేను వస్తున్నాను, బట్ సంజయ్ కూడా అక్కడికి రమ్మని చెప్పు. అది కాదు అక్షయ్. సరే నేను ఈ పార్టీ అరేంజ్ చేసిందా నీకోసం. ఐ మీన్ మనం ఫ్రెండ్స్ అయ్యి సెలబ్రేట్ చేసుకుంటున్న ఫస్ట్ బర్త్డే కదా. నువ్వు లేని పార్టీ నాకు వద్దు సిరి. ఫ్రెండ్స్, అక్షయ్ సారీ టు డిస్టర్బ్ యూ. పార్టీ ఇస్ ఓవర్. అక్షయ్ అక్షయ్ ఏంటిది? నా కోసం నువ్వు పార్టీ ఆపేయడం ఏంటి? నువ్వు లేకుండా ఈ పార్టీకి అర్థం ఉండదు సిరి, అందుకే ఆపేస్తున్నాను. పద నేను డ్రాప్ చేసి వస్తాను. నువ్వు మాట్లాడవేంటి అక్షయ్? అంటే ఈ విషయం నీకు తెలుసా?
హాయ్, గుడ్ మార్నింగ్. మై కమిన్. ఇంకా రాత్రి జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? సారీ సిరి, ఆ బాస్టర్స్ అలా బిహేవ్ చేస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు వెళ్తానన్నప్పుడు వెళ్ళనిచ్చినా ఇలా జరుగుండేది కాదు. నా వల్ల నీకు అవమానం జరిగింది. అవును, అవును, నీ వల్లే ఇదంతా జరిగిందనిపిస్తుంది. సిరి, ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడిప్పుడే అర్థమవుతున్న దాని గురించి మాట్లాడుతున్నాను. అంటే నన్ను అనుమానిస్తున్నావా? అనుమానించాలనిపిస్తుంది. సిరి, దిస్ ఇస్ టూ మచ్. యు ఆర్ హర్టింగ్ మీ. ఆ వెధవలు చేస్తే నువ్వు నన్ను అంటావా? ఆ వెధవలోని ఫ్రెండ్సే కదా. ఒక్కసారి కాదు, 2 సార్లు ఇలానే జరిగింది. అప్పుడు నువ్వే పర్మిషన్ అని చెప్పి తీసుకువెళ్ళావు. ఇప్పుడు నువ్వే బర్త్డే పార్టీ అని చెప్పి రమ్మని చెప్పావు. నా వెనకాల ఏదో జరుగుతుంది, అది నాకు తెలుస్తుంది. ఆ జరిగేదానికి నీకు సంబంధం ఉంది అనిపిస్తుంది. నిజం చెప్పు అక్షయ్. ఎన్ని మాటలు అంటున్నావు సిరి? మీ ప్రాజెక్ట్ గురించి మీరు అంత కష్టపడుతుంటే నా వంతు సహాయం చేయాలని చూశాను. నా లైఫ్ను మార్చిన దేవతవని నిన్ను బర్త్డే పార్టీకి పిలవాలి అనుకున్నాను. నీతో నా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి అనుకున్నాను. అలాంటిది నా స్నేహాన్ని ద్రోహంగా మార్చావు కదా సిరి. చాలు సిరి, నీ స్నేహితుడినై బతికాననుకున్నా. కానీ ఇప్పుడు నన్ను అనుమానించిన తర్వాత మనిషిగా చచ్చిపోతున్నాను. ఈ ప్రపంచంలో అందరికంటే మా నానంటే నాకు ప్రాణం. ఆయన మీద ఒట్టు సిరి, నేను ఏ తప్పు చేయలేదు. నువ్వు నన్ను నమ్మవని తెలుసు. అందుకే జీవితంలో నా మొహం నీకు చూపించను. నా వల్ల నువ్వు బాధపడుంటే నన్ను క్షమించు సిరి. ఒక్క విషయం సిరి, నిన్ను ఇంతలా బాధ పెట్టిన ఆ వేదవలను మాత్రం ఊరికే వదిలిపెట్టను. నీలాంటి మంచి ఫ్రెండ్ నాకు దూరం చేసినందుకు ఒక్కొక్కడిని చంపి పాడేస్తాను. అక్షయ్, గుడ్ ఆర్ బ్యాడ్, జరిగింది ఏదో జరిగిపోయింది. లివ్ ఇట్. ఇంకా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోకు. అది కాదు సిరి,
ఏమైంది సిరి? సంజు డేంజర్ లో ఉన్నాడంట అక్షయ్. సేవ్ మీ అని మెసేజ్ పెట్టాడు. వాట్? ఇప్పుడు ఎక్కడున్నాడంట? ఏమో, నాకు అడ్రస్ ఏం పంపించలేదు. సంజయ్ కాల్ చేయ మరి. The subscriber you are calling is switched off. Please try after some time. స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇప్పుడే కదా మెసేజ్ వచ్చింది. నాకు చాలా టెన్షన్ గా ఉంది అక్షయ్. ఇప్పుడు ఏం చేద్దాం? సంజయ్ ఎక్కడున్నాడో ఎలా కనిపెట్టాలి? అదే నాకు అర్థం కావట్లేదు సిరి. The subscriber you are calling is switched off. Please try after some time. The subscriber you are calling is switched off. Please try after some time. The subscriber you are calling is switched off. Please try after some time. హలో, హాయ్ బేబీ, హౌ ఆర్ యూ? ఎవరు నువ్వు? రాత్రి జరిగింది అప్పుడే మర్చిపోయావా? నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేదే. నన్నే అవమానిస్తావా? ఇప్పుడు చూపిస్తానే నీకు టార్చర్ అంటే ఏంటో. రే, బుద్ధి లేదరా నీకు? చెప్పుతో కొడతాను రాస్కల్. నీ వల్ల అక్షయ్ నన్ను మన్నించాను. రే, ఫోన్ పెట్టేరా. అబ్బా, చెప్పేది పూర్తిగా విను బేబీ. నీ టెన్షన్కి కారణం నేనే అని చెప్పడానికి ఫోన్ చేశాను. సంజయ్ నిన్నటి నుండి కనిపించట్లేదని తెగ కంగారు పడిపోతున్నట్టున్నావు కదా. అయ్యో దేవుడా, ప్లీజ్ సేవ్ మీ అని. సంజయ్ ఫోన్ నుంచి నీకు మెసేజ్ కూడా వచ్చినట్టుంది. రే, రే, నీకెలా తెలుసు? ఆ మెసేజ్ పంపించింది నేనే బేబీ. సంజయ్ ఇప్పుడు నా దగ్గరే ఉన్నాడు. రే, సంజయ్ నేను చేయొద్దు. ఎవరు సిరి? నీ ఫ్రెండ్ అక్షయ్ నిన్న జరిగింది మనసులో పెట్టుకుని సంజయ్ని కిడ్నాప్ చేశాడు. మై గాడ్, ఫోన్ ఇటు, నేను మాట్లాడతాను. రై, పిచ్చి పిచ్చి వేషాలు వేయకో. మర్యాదగా సంజయ్ వదిలై. అరే నువ్వేంట్రా, అమ్మాయి పక్కనుండంగానే హీరో అయిపోయావా? దానికోసం ఫ్రెండ్ నన్ను కూడా చూడకుండానే నన్నే కొడతావరా? రై, చెప్పేది అర్థం చేసుకో. ఎక్స్ట్రా చేయకరా రై, చంపేస్తాను చెప్తున్నా. అయినా నీతో నాకేంట్రా మాటలు? ఫోన్ దానికి ఎవరా? సంజయ్కి ఏమైనా అయిందో బాగు చెప్తున్నా. ఏం కాకూడదు అంటే నువ్వు వెంటనే ఒక చోటుకి రావాలి. ఎక్కడికి? ఓకే, ఏమైంది సిరి? పద అక్షయ్. ఎక్కడికి రమ్మన్నాడు? నీకంతా తర్వాత చెప్తాను. పద అక్షయ్, సంజయ్ డేంజర్ లో ఉన్నాడు. పద. బేబీ,
తిరుగు తిరుగు, ఎంత దూరం తిరుగుతావో తిరుగు. డోంట్ వరీ సిరి, సంజయ్కి ఏం కాదు. లేదక్షయ్, నాకు భయంగా ఉంది. త్వరగా పోనీ. వాడు దొరకాలి, అప్పుడు చెప్తాను. నిన్నింత టెన్షన్ పెడతాడా? అయిపోయాడు. ఏమైంది సిరి? వాడు చెప్పిన అడ్రస్ ఇదే అక్షయ్. మరి తాళం వేసిందండి సిరి? అదే అర్థం కావట్లేదు. వాడే. రై, ఏంట్రా తమాషాగా ఉందా? గేమ్ ఆడుతున్నావా? అవునరా, అయితే ఏంటి? రై, నువ్వు నన్నేం చేయలేవురా, 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 చేయలేవురా. నేను చెప్పింది చేయటం తప్ప. అంత ఈజీగా సంజయ్ని అప్పగిస్తానని ఎలా అనుకున్నావురా? రై, నా కోపం తెప్పించుకు చెప్తున్నా. అక్షయ్, అతనితో గొడవలదు. సంజయ్ ఎక్కడున్నాడో కనుక్కో. హలో, సంజయ్ ఎక్కడున్నాడో చెప్పు ప్లీజ్. అక్కడ లేడు, ఇంకో చోటున్నాడు. ఎక్కడా? పద. ఎక్కడికి? కుకట్పల్లి అంట. పద. అంతదాకా రానివ్వనమ్మా. ఎట్టా కడతాడో నేను చూస్తాను. ధైర్యం చేసి పని మొదలుపెట్టాడు. శంకుస్థాపన రోజు పగిలేవి కొబ్బరికాయలు కాదు, వాళ్ళ తలకాయలు.